నాయనా నాయనా ఎడంకాలతో కన్నాడు గోవింద భగవంతుడి కళ్ళ చూశాడు. ఓయ్ మునేంద్ర, మీ రాకని వీళ్ళు చూడలేదు, మీ రాకని వీళ్ళు చూడలేదు. మీరు నన్ను తన్నినందుకు నాకు ఏమీ కోపం లేదు. మీ పాదం కానీ నొప్పి చేసిందా? శేషపాను పైన కూర్చుండబెట్టి తన రెండు పాదాలు పడుతున్నాడు గోవింద. ఎప్పుడైతే పాదాలు పడుతున్నాడు, లక్ష్మీదేవి కళ్ళ చూస్తుంది. 60 కోట్ల జీవరాశులకి ఆధార పెట్టే నా నాదుడు మా ఆయన గారా, నా నాదుడా ఈ ముసలి వారి పాదాలు పడుతున్నాడా. కళ్ళ చూసి బాధపడిపోతుంది గోవింద. డోంట్ టచ్ మీ. ఆ లక్ష్మి వేరండి, మరి ఏ లక్ష్మి? అనంత లక్ష్మి అండి. చియా ఓ ఈ లక్ష్మి, ఏమిటి లక్ష్మి ముసలివారంటివి? అంటే స్వామి తలగడ్డం బారుగా పెరిగిపోయినాయని ముసలోడు అనుకున్నాను ఇంద్ర. లక్ష్మి ఎప్పటికీ ఎన్నటికీ ముసలివారు కాము లక్ష్మి. 60 సంవత్సరాలు వచ్చిన ముసలివారు ఎవరండి? అందించినా కూడా ముసలివారు అవ్వకుండా ఏం తీసుకుంటారు మహానుభావ? అమృతం లక్ష్మి, అమృతము. మునీంద్ర అమృతమని గాని ఎందుకు కొట్టే పట్టి మీద మునీంద్ర? మీలాంటి దుష్ట మానవులు తాగేద్దరు. మీరు తాగేది? మేము తాగేది ఆకాశ గంగ. ఆకాశ గంగ ఏంటి ఆకాశ గంగారు గాని పొద్దున్నే తాటి చెట్టు కింద దొరుకుతుంది తాటిపాడా మునీంద్ర? అది తాటికులు ఉచిత మానవ. ఈ మానవుడు తాగేద్దుడు. వాటి 25 అయితే తాగేది? మేము తాగేది హిమాలయ పర్వతాల్లో ఉంటుంది. అది రివో 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 పడుతుంది. మేము దోసిట్లో పట్టుకు తాగినాం. నేను కుడతానట మీరు తాగితే కొడితే ఓయ్ లక్ష్మి మమ్మల్ని రుచి 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 అని రుచి రుచి అనగా అందు రుచిలే ఓయ్ ఈ టీవీలో వస్తుందా రుచి అండి? కాదమ్మ పాలకొల్లు సురిసి కొట్టినండి. మహాలక్ష్మీదేవి ఓయ్. ఆయన ఎవరమ్మా? ఆయన మీ ఆయన ఆయన నడుస్తుంటేనే డుబ్బుకు 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 అని సౌండ్ వస్తున్నాయంటమ్మా. తినొద్దు తినొద్దు అని తిన్నా పర్లేదండి. అవును. తాగొద్దు తాగొద్దు అంటే తెగ తాగేసుకుంటేస్తున్నారండి బాబు. ఏంటి ఏంటంటే మసాలా నీళ్ళు కూల్ డ్రింక్లు తాగేసి వచ్చింది? గ్యాస్ట్రిక్ వచ్చింది. గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకున్నా.
లక్ష్మీదేవి బాధపడిపోతూ ఆ. కొల్లాపురం దేశం వెళ్ళి ఆ. తల్లి గారి గర్భంలో తపస్సులు పెట్టింది గోవిందా. భగవంతుడు శేషపాన పైన మునేంద్రుడి పాదాలు పడుతున్నాడు. భగవంతుడి కళ్ళు చూశాడు. ఏమి మునేంద్ర, నన్ను తన్నిందే కాకుండా శాసపానపై అంత కారంగా నిద్రపోతున్నావు? అవునా? నీ కళ్ళు కవరము తీరుస్తున్నాను చూడు. పాదాలు పడుతూ 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 అరికాల్లో ఉన్న మూడో నేత్రాన్ని అలా చెరివేశాడు గోవిందా. మహానుభావ చెరుపుగా తీసుకొచ్చి నా శేషపాన మీద బుజ్జోబెట్టి నా పాదాలు పడినట్టే బట్టి అరకుల్లో ఉన్న మూడు ప్రశ్నలు సిద్ధిపిస్తావా? ఎప్పటికైనా సరే నీకు దెబ్బ నేను తీర్చుకుందనయ్యా. ఓయ్ మనేంద్ర, ఈ నాటకాల మంది బుద్ధిమార్చి పుట్టావు. జన్మలో గొల్ల వేతన కొడుకు గొల్ల గోపలమై జన్మిస్తావు. ఇది శేషాద్రి కొండలో పుట్టలో పోలైనప్పుడు నీకు దెబ్బ నేను చెల్లిస్తానయ్యా. అయితే చూసుకుందాం స్వామి. ఎక్కడ కొట్టుగాడు భగవంతుడు లక్ష్మీదేవి లేక బాధపడిపోతున్నాడు గోవిందా. ఎక్కడికి వెళ్ళేవమ్మా లక్ష్మి, ఎక్కడ నిలగానే లక్ష్మి. ఏమండి మా లక్ష్మీదేవి లక్ష్మీదేవి బాలాజీ గారా నువ్వు అక్కడే కూర్చొని ఉన్నావు కదా ఇప్పుడు అబ్బాయి అదే రేపు పొద్దున్న ఈ ఊరి గ్రామ పంచాయతీ కాడ బాలాజీ గారికి మా లక్ష్మీదేవి ఉంటుందండి. మరి డెక్కడెక్కడ చింతా దారి తెలియదండి, దారి చూపించారా? మంచోడండి బాలాజీ. భార్య అంటే ఎంత ప్రేమో నాయన. ఈ భగవంతుడు లక్ష్మి 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 అన్నాడు. లక్ష్మి అన్న మాట శేషాద్రి పర్వతం వెళ్ళిపోయాడు. కొండ చెట్ల కింద భగవంతుడు నిద్రపోతున్నాడు. కొండ చెట్టు ఆకులన్నీ కూడా మహావిష్ణు మీద దుల్లిపోతున్నాయి. ఆకుల్లో దేవుడు మునిగిపోతున్నాడు. కొన్నాళ్ళు ఉండేసరికి ఎండగిండిపోయి భగవంతుడు ఒళ్ళంతా కూడా సెటపట్లుగా సాగిపోయిందా. నీ పుట్టలో దేవుడు ఉండిపోయాడు.
స్వామి గారు ఆయన అమ్మాదేవి తల్లి పుట్టిండాడు బొడుసు ఏమిస్తే నా పేరుంటుంది అమ్మవారికి పసుపు కుంకాలు ఇస్తాము రైతుల గ్రాజులు టెంకాయలు ఇస్తాము 200 రూపాయలు కానుకిచ్చారు వారిని వారి కుటుంబాన్ని దేవి తల్లి ఎక్కలేసరి వారి వ్యాపారం మందు కుటుంబం మందు ఆరోగ్యం ఇచ్చి సిరియా సంపదించి ఎల్లవేళలా కాపాడు రక్షించుగాక భగవంతుడు పుట్టలో ఉండిపోయాడు లక్ష్మి 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 అంటాని ఈ సంగతి అవదాకించారు ఆయన బ్రహ్మదేవుడి కొడుకు తొట్టు పెట్టిన వాళ్ళే కదా పొట్లపాలైపోయాడు కొల్లాపురు దేశం వెళ్ళి లక్ష్మీదేవత అన్నాడట పాలైపోయాడు నువ్వు సెంతన లేనందున నువ్వు వెళ్ళి నా చిన్నాన్ని కాపాడాలి లేకపోతే నా చిన్నాన్న విష్ణుమూర్తి ఏమైపోతాడు అనగానే ఈ లక్ష్మీదేవి అంటుందట నారదా నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు అమ్మా నువ్వు ఇప్పుడు లక్ష్మీదేవి అవతారం విన్నాడు గొల్లవారి బామ్మగా అవతారం ఎత్తు నా తండ్రి పెద్దవాడు బ్రహ్మదేవుడు శంకరుడు ఆవుని దూడని సోలాపూర్ సెంటర్ లో అమ్మకాలు పెడితే సోలాపూర్ మహారాజు ఆవుని దూడని కొని గొల్లవారబ్బాయికి అప్పచెబుతాడు ఈ గొల్ల గోపన్న ఆవుల్ని మేపుతుంటే ఈ కామదని వెళ్ళి పుట్టలో ఉన్న మహావిష్ణు చిన్నానికి పాలిచ్చేస్తాది అనగాని ఈ లక్ష్మీదేవి గొల్లవారి బొమ్మగా ముస్తాబులవుతుంది గోవిందా పెద్దవాడు బ్రహ్మదేవుడు శంకరుడు చిన్నవాడు ఆవుల్ని దూడల్ని తోలుతున్నాడు అదే తోడేది నాయన చాలా పొరజంటల కావుల్ని తోడేది కోలుకొచ్చి అమ్మకాలు పెడుతున్నది గోవింద తిరుగు గోవింద ఏడు కన్నవాడ వేకసురామ కామల్లేశ్వర మాత గోవింద
మామూలు ఏం చేస్తావా ఏం చేయమంటావా దొడకపోలేదు దా దా ఓ దావు ఎదురుకుండు తగమ్మ తాగు తగమ్మ తాగు కడుపు నిండా తాగు తగమ్మ తాగు తాగిందా బాబు మీ ఆవుకి కిటకితలు ఉన్నాయమ్మా తులసి పెయ్య సరే బాగా తింటానమ్మా ఇంకా బాగా కట్టిస్తావు తగమ్మ తాగు తగమ్మ తాగు చాలు చాలు ఎక్కువ అట్టించి కొబ్బరి చేసేస్తుంది శీతాకాలం అసలు బాగోదు కదలలేదమ్మా ఇది కదలదు ఇది నాకు మళ్ళీ సగం ఉంది అవునా ఆసి రాసి నాకు గోవిందా అవల చాయమ్మ డోల చాయమ్మ డోల చాయమ్మ అవల బిందెడేసి బాలో
నాయన ఎప్పుడైతే ఈ గొల్లవారి బామ్మ సోలాపూర్ సెంటర్ లో ఆవుళ్ళు అమ్మకాలు పెడుతుందో నాయన ఈ సంగతి ఎవరు ఆలకించారయ్యా? సోలాపూర్ మహారాజు భార్య ఆలకించింది.